హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ నరసింహ. రుణమాఫీపై గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం. 2 లక్షలకు పైన లోన్ ఉన్న రైతులు ఏం చేయాలి? 2 లక్షల రుణమాఫీ ప్రాసెస్ను ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. తాజాగా 2 లక్షల రుణమాఫీకి వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. రేషన్ కార్డు ప్రామాణికంగా తెలంగాణలో భూమి కలిగిన ప్రతి రైతుకు 2 లక్షల మాఫీ చేస్తామని తెలిపింది. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు వడ్డీ అసలు కలిపి 2 లక్షల వరకు ఉన్న బకాయిలన్నింటినీ మాఫీ చేస్తామని పేర్కొంది. అయితే 2 లక్షల కంటే తక్కువగా ఉన్న రుణం ఉంటే ఏం చేయాలి అనేది రైతుల్లో సందేహం నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. 2 లక్షల కంటే ఎక్కువ పంటలోనున్న రైతులు 2 లక్షలకు పైన రుణాలు మొదట కట్టాలి. ఆ తర్వాత అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. కింద 2 లక్షలను రైతు ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతుకి బ్యాంక్ నుండి 3 లక్షల పంట రుణం తీసుకుంటే మొదటగా ఆ రైతు 2 లక్షలకు పైన ఉన్న ₹1,00,000 బ్యాంకులో చెల్లించాలి. అనంతరం ప్రభుత్వం మిగిలిన 2 లక్షలను లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తుంది. కాగా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ₹2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన మేరకు రుణమాఫీకి కసరత్తు స్టార్ట్ చేసింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది కూడా దీన్నే. ఇందులో భాగంగానే ఇవాళ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల చివరి నుండి రుణమాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్టు 15 నాటికి ఫినిష్ చేయనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే తెలంగాణ రుణమాఫీపై రాజకీయ గందరగోళం సృష్టిస్తుంది రుణమాఫీ. ఎందుకంటే రాజకీయంగా గందరగోళం ఏర్పడింది. రుణమాఫీకి రేషన్ కార్డును ప్రాతిపదికగా పెట్టడంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నమ్మక ద్రోహంగా ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకునేందుకే గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదని మండిపడుతున్నాయి. రైతులకి మాఫీ చేయాల్సిన ప్రభుత్వం వడపోతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2018 డిసెంబర్ 12 కంటే ముందు ఉన్న వారికి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు రుణభారం తగ్గిస్తుందని అనుకుంటే ప్రభుత్వం తన భారాన్ని దించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రేషన్ కార్డు ప్రామాణికం అంటే 1,00,000 మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనేది స్పష్టం చేస్తుంది. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట ఇవ్వడంలో రేవంత్ రెడ్డి దిట్ట. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే పద్ధతి చేయి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాయ మాటలతో మభ్యపెడుతోంది అంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణాలు తీసుకున్న వారి జాబితాను వెంటనే రిలీజ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మార్గదర్శకాలను కూడా సవరించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వాళ్లకు పింక్ కార్డు ఉన్న వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తుంది బీజేపీ. ఈ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ రుణమాఫీ ఇవ్వలేక ప్రభుత్వం కొత్త కథలు చెప్తోంది అని మండిపడ్డారు. ఎన్నికల టైంలో హామీ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతుల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు అదే రేషన్ కార్డును ప్రామాణికంగా ఎలా తీసుకుంటుందని నిలదీశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోందని రాజకీయ ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీఎం కిసాన్ డేటాకు జోడిస్తే చాలామంది నష్టపోతారని చెప్తున్నారు. రేషన్ కార్డుకు ముడిపెట్టడమే కాకుండా స్వల్పకాలిక పంట రుణాలకే మాఫీ వస్తోందని చెప్పడం కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బే అంటున్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువత నిరసనలు చేస్తున్నారని, ఇప్పుడు రైతులు కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. నాడు రుణమాఫీకి రేషన్ కార్డు అవసరం లేదన్నారు. ఈరోజు ప్రామాణికం అంటున్నారు. చెప్పేదొకటి చేసేదొకటి, రోజుకో మాట పూటకో అబద్ధం. ఇది ప్రజాపాలన కాదు, తుగ్లక్ పాలన. అంటే రైతు రుణమాఫీ పైన చూపిస్తున్న వివక్ష ఇప్పుడు కొత్త పాలసీలన్నీ తీసుకొచ్చి రేషన్ కార్డు కావాలి, లేదంటే 2 లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళకి ₹1,00,000 క్లియర్ చేసుకోవాలి. ఇలాంటి పాలసీలు పెట్టడంలో ఆంతర్యం ఏంటనేది రేవంత్ రెడ్డికే తెలియాలి.